కలిగింది ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ రమేష్ సార్. సో వాట్ ఈస్ ది సీక్రెట్ అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ book which is written by Rhonda Byrne in 2006. It is a self-help book అన్నమాట. అన్ని బుక్స్ లకి ఒక మాతృక లాంటిది ఇది. మనకు లాస్ట్ లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు మేడం మ్యాజిక్ బుక్ చేశారు కదా. మ్యాజిక్ బుక్ పైన చాలా మంది ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగింది. చాలా మంది లేడీస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తుంటాము. ఓకే, ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఐ కెన్ సే ఐ హ్యాడ్ దట్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మీ బికాస్ ఆఫ్ మేడమ్స్ వండర్ఫుల్ బుక్ రీడింగ్ దాని వల్ల, బుక్ క్లబ్ వల్ల. సో ఈ సీక్రెట్ బుక్ దానికి మూలాధారం అనమాట. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద అర్లియర్ ఫిల్మ్ ఆఫ్ ది సేమ్ థీమ్ యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది బిలీఫ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మెయిన్లీ ఏంటంటే ఈ బుక్ యొక్క సారాంశము లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట, ఆకర్షణ సిద్ధాంతం, విచ్ క్లెయిమ్స్ దట్ థాట్స్ కెన్ చేంజ్ ఎ పర్సన్స్ లైఫ్ డైరెక్ట్లీ. అంటే మన ఆలోచనలే మన లైఫ్ ను పూర్తిగా మారుస్తాయి అంటారు కదా. దానికి కంప్లీట్ గా ఒక బుక్ ఇది. ఇట్ వాజ్ రిటెన్ ఇన్ November 2006. 198 pages ఉంటుంది ఇది ఇంగ్లీష్ లో. సో దిస్ బుక్ ఎంకరేజెస్ పీపుల్ టు రియల్లీ విజువలైజ్ దేర్ గోల్స్ క్లియర్లీ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ వాట్ దే వాంట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వీఆర్ ఆల్ వీ హ్యావ్ అవర్ విజన్ గోల్స్. ఓకే, విజన్ బోర్డ్ ఉంది, గోల్స్ ఉన్నాయి, ఒక క్లారిటీ ఉంది అండర్ ది గైడెన్స్ ఆఫ్ కోచ్ అండ్ మెంటార్స్. ఓకే, సో నిన్న కూడా మాకు అద్భుతమైన ప్లాటినం అండ్ మీటింగ్ జరిగింది. దాని గురించి రమేష్ సార్ చెప్తారు. సో దీంట్లో మనకున్న విజన్ ఏదైతుందో, గోల్స్ ఉందో, ఇది క్లియర్ గా మనకు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. It points out that it is not always a straight line between where you are and where you want to go. మనం మామూలుగా ఒక స్ట్రైట్ లైన్ గీసి ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ అనుకుంటాం కదా లైఫ్. అండ్ వీ కాంట్ ఆల్వేస్ డిటెక్ట్ వెన్ థింగ్స్ విల్ టర్న్ అరౌండ్. ఓకే, సో మనకు ఎప్పుడు టర్న్ అవుతుందో లైఫ్, దానికోసం వెయిట్ చేస్తున్నాం కదా. అది కాదు లైఫ్ యాక్చువల్ గా. ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ పర్సీవరెన్స్, అంటే మన పట్టుదల, ఓకే, మన కన్సిస్టెన్సీ అండ్ సెల్ఫ్ బిలీఫ్. ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ది కీ ఫర్ యువర్ సక్సెస్. అండ్ Amway బిజినెస్ ఇస్ ది ఓన్లీ బిజినెస్ విచ్ ఇస్ మోస్ట్ ఫర్గివింగ్ బిజినెస్. ఓకే, తెలుసు కదా, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మనము. ఎన్నిసార్లు కింద పడ్డా లేపి కూర్చోబెట్టే అద్భుతమైన అవకాశం ఉన్న ఒకే ఒక ప్లాట్ఫామ్ Amway బిజినెస్. అండ్ సీక్రెట్ అనే బుక్ కూడా అదే చెప్తుంది. ఏంటి, మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయండి, మీకు కావాల్సింది ఏంటి, మీ సెల్ఫ్ బిలీఫ్ అండ్ మీ పట్టుదల. ఈ రెండు ఉంటే మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, బట్ ఎండింగ్ పాయింట్ వరకు రీచ్ కావచ్చు. ఓకే, దీని గురించి ఐ విల్ తెలుగులోనే ఒక తర్జన భర్జన జరిగింది, ఏంటి తెలుగులో చదవాలా ఇంగ్లీష్ లో చదవాలా అని. సో దెన్ ఐ డిసైడెడ్ టు గో హెడ్ విత్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అన్నమాట. తెలుగు స్పష్టంగా ఉంటుంది. సో ఇది ప్రీఫేస్ ఏమంటే, ముందు మాట, ఒక గొప్ప రహస్యం తాలూకు భాగాలు ప్రాచీన కావ్యాల్లోనూ, సాహిత్యంలోనూ, ధార్మిక వేదాంత గ్రంథాల్లోనూ కొన్ని శతాబ్దాలుగా కనుగొనబడుతూనే ఉన్నాయి. ఆ రహస్యం యొక్క శకలాలన్నీ మొట్టమొదటిసారిగా ఒక చోట చేరి నమ్మశక్యం కాని ఒక కొత్త రూపంలో మన ముందుకు వస్తుంది. అది అనుభవించిన వారందరి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఓకే, ఈ పుస్తకంలో ఒక రహస్యాన్ని మీ జీవితంలోని ఒక్కొక్క అంశం, డబ్బు, ఆరోగ్యం, బాంధవ్యాలు, ఆనందంలోనూ ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటారు. వీటన్నిటిని ఇంకా ఈ ప్రపంచంతో మీరు జరిపే అన్యోన్య చర్యల్లోనూ దీన్ని ఉపయోగించి గ్రహిస్తారు. మీలో దాగి ఉండి ఇంతవరకు బయలుపడిన శక్తిని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఇలా బయలుపడిన దివ్య శక్తి మీ జీవితంలోని ప్రతి దశను ఆనందంతో నింపివేస్తుంది. ఓకే, మనకు మెయిన్లీ ఏంటి, ఆరోగ్యం. వేర్ ఆల్ వెల్నెస్ ఫీల్డ్ లో ఉన్నాము. మన ఆరోగ్యం మనం ప్రొటెక్ట్ చేసుకోవడము. అట్ ది సేమ్ టైం మనీ కావాలి మనందరికి, బికాస్ థింక్ అండ్ గ్రో రిచ్ లో కూడా మనం చదివాం కదా, మనీ ఇస్ ది కీ ఫ్యాక్టర్ అనమాట. బాంధవ్యాలు, వితౌట్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ మ్యాన్ కెనాట్ సర్వైవ్. అండ్ అల్టిమేట్లీ ఆనందం.
ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, అద్భుతమైన జీవితాన్ని మనం జీవించాలి. నరేన్ సార్ కూడా చెప్తారు కదా! దానికి రహస్యం ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్. దీన్ని మనము ఈ బుక్‌లో అణువణువున మనం మనలో ఉన్న ఆ ఇంటర్నల్ పొటెన్షియల్‌ను బయటికి తీయడానికి this will be useful from today onwards. If somebody don't know about the secret of your inner potential, you will start feeling the book you start reading. అందరి దగ్గర మన రూబీ గ్రూప్ లో ఇమ్మీడియట్ గా సార్ పెట్టారు. సో స్టార్ట్ రీడింగ్ దిస్. ఓకే, రహస్యం అనే శీర్షిక గల ఈ పుస్తకంలో ఆధునిక కాలానికి చెందిన గురువుల జ్ఞానాన్ని పొందుపరచడమైనది. సో ఈ జ్ఞానాన్ని స్త్రీ పురుషులందరూ ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని, సంపదని, ఆనందాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తమ జీవితాలకు అన్వయించుకొని తమ అద్భుతమైన కథల ద్వారా వాళ్ళు వ్యాధులని రూపుమాపడం ఎలాగో, అపరిమితమైన ధనాన్ని సంపాదించడం ఎలాగో, అవరోధాలని అధిగమించడం ఎలాగో, చాలా మంది అసాధ్యమనే దాన్ని సాధించడం ఎలాగో మనకు తెలియజేస్తారు. ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు ది సీక్రెట్ యాక్చువల్లీ. ఓకే, మనం అఫర్మేషన్స్ తోనే స్టార్ట్ చేస్తాం మన జీవితము. ఓకే, దట్ ఈస్ ది సీక్రెట్ యాక్చువల్లీ. సో యూ బిలీవ్ ఇన్ వాట్ యూ వాంట్ టు అచీవ్ అండ్ యూ విజువలైజ్, వర్బలైజ్. అదే మనం మాట్లాడతాం. ద బ్యూటీ ఆఫ్ దిస్ వండర్ఫుల్ అసోసియేషన్ ఏమంటే మనకు కావాల్సింది మాత్రమే మాట్లాడతాం. దట్ ఈస్ ది సీక్రెట్. అంటే స్పీక్ వాట్ యు వాంట్ టు స్పీక్, డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ వాంట్ టు స్పీక్ అంటాం కదా. అదే బేసిక్ థింగ్ ఎక్కడైనా కానీ. ఏదైనా నేను చూస్తాను కదా, రమేష్ సార్తో ఉన్న నాకు అనుబంధం కొన్నేళ్లుగా ఉంది. ఐ హావ్ సీన్ దిస్ పర్సన్, అంటే కంప్లీట్లీ a person who is born in this system and brought up completely in toto అన్నమాట. అంటే ఏదో అప్లైన్ పోవడం కాదు, కానీ మేము ఎప్పుడు అనుకుంటుంటాం మ్యాన్ షుడ్ బి లైక్ దిస్. నరేన్ సార్, పరిమళ మేడం అండ్ రమేష్ సార్ లాగా. ఏంటి అంటే ది సీక్రెట్ దే ఫాలో. ఏంటంటే ఐ హావ్ నెవర్ సీన్ రమేష్ సార్ టాకింగ్ అబౌట్ నెగిటివ్ అబౌట్ ఎనీబడి. ఏదైనా కంప్లైంట్స్ మాట్లాడడం ఎంత క్యాజువల్ గా ఫ్రెండ్లీ. నిన్న కూడా చాలాసేపు మాట్లాడాం ఈవినింగ్. బట్ నెవర్ దట్ వర్డ్స్ కమ్ అన్నమాట. దట్ ఈస్ సీక్రెట్ ఫర్ గ్రోత్. దట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ సక్సెస్ అన్నమాట. సో ఇక్కడ ఏం రాసి ఉందంటే ద ఎమరాల్డ్. ఇక్కడంతా ఈ బుక్ లో రౌండాబాయ్ ఏం రాశారంటే కొన్ని స్నిప్పెట్స్ ఒక్కొక్క ఫేమస్ ఆథర్స్ నుండి, ఓకే, వాళ్ళ స్నిప్పెట్స్ రాసి ఉన్నారు. మీరు చదివితే ఇక్కడ టు స్టార్ట్ విత్ ద ఎమరాల్డ్ టాబ్లెట్. సో సుమారు 3000 క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం అప్పుడు ద ఎమరాల్డ్ టాబ్లెట్ అనే దాంట్లో నుండి రాసింది అంటే వాట్ ఎవర్ యు ఆర్, ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ యు ఆర్ సేమ్. వాట్ ఈస్ అవైలబుల్ అవుట్ సైడ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ అని. సో ఇక్కడ first part, if you go, there are few chapters like రహస్యం వెల్లడైంది అనే చాప్టర్ అప్ టు 27th పేజ్, రహస్యం తేటపరచబడింది 27 నుండి 45 పేజీ వరకు, రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, శక్తివంతమైన ప్రక్రియలు, ధనం తాలూకు రహస్యం అండ్ బాంధవ్యాల రహస్యం, ఆరోగ్య రహస్యం, ఈ లోకం తాలూకు రహస్యం, మీకోసం ఒక రహస్యం, జీవితం యొక్క రహస్యం అండ్ జీవిత చరిత్రలు. అద్భుతంగా ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 25-30 పేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ముందు మాట ఇది చదవడం కన్నా లెట్ మీ గో టు మెయిన్ పేజ్. దీంట్లో ఫార్వర్డ్ ఇవన్నీ కాకుండా ఐ విల్ స్ట్రైట్ టేక్ యూ టు పార్ట్ 1. ఈ పార్ట్ 1లో ఏం రాసింది అంటే రహస్యం వెల్లడైంది. 1 minute. సో ఇక్కడ బాబ్ ప్రాక్టర్ అని ఒక ఫేమస్ ఆథర్, తన జీవితం కూడా ఈ బుక్ ద్వారానే, ఇలాంటి బుక్స్ ద్వారానే చేంజ్ అయిందని. బాబ్ ప్రాక్టర్ నాకు తెలుసు. తన జీవితం నేను ఒక ఇంటర్వ్యూలో చదివాను ఆయనది. హిస్ ఎంటైర్ లైఫ్ హ్యాస్ టేకెన్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ద్వారా అని. ఆయన చెప్పేది ఏమంటే రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది, మీకు ఏం కావాలంటే అది ఇస్తుంది అన్నమాట. సో మీకు ఆనందం కావాలా, ఆరోగ్యం కావాలా, సంపద కావాలా, లేకపోతే 3 కావాలా,
మనం ప్యాకేజే కావాలని కోరుకుంటాం యాంవే డిస్ట్రిబ్యూటర్స్ కదా. సో వీ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. డాక్టర్ జో విటాల్ అనే అద్భుతమైన ఫిలాసఫర్ అండ్ ఈజ్ ఎ వండర్ఫుల్ సేల్స్ మ్యాన్ అండ్ ఆథర్. తను కూడా చెప్పేది అబౌట్ దిస్ బుక్ ఏమంటే, మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు, చేయవచ్చు, అలా రూపొందవచ్చు. మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు, చేయవచ్చు, అలా రూపొందవచ్చు. ఓకే. సో చూడండి, అన్ని ఇంటర్ రిలేటెడ్ టు అవర్ విజన్ బోర్డ్. Another author is there. He is a industrialist and is a most wealthy person, జాన్ అస్సారోఫ్ అని. తనేం చెప్తాడంటే, మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు. చూడండి, గుడ్ న్యూస్ టు ఆల్. అందరం వి వాంట్ టు బికమ్ డైమండ్స్. వీ కెన్ డెఫినెట్లీ బికమ్, సబ్జెక్ట్ టు ద హ్యాష్‌ట్యాగ్ కండిషన్స్. మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని పొందవచ్చు. అది ఎంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు. ఏదైనా సాధించొచ్చు. డైమండ్ షిప్ ఏంటి, క్రౌన్ అంబాసిడర్‌షిప్ మనం 20 lakhs అనుకుంటాం కదా. ఈవెన్ 30 పార్ట్నర్‌షిప్ ఆనరీ లెగ్స్ ఆల్సో వీ కెన్ డూ ఇట్ ఇన్ 1 year's పీరియడ్. అది ఎంత పెద్దదనేది ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈస్ వీ కెన్ అచీవ్ అనే ఒక సెల్ఫ్ బిలీఫ్ అన్నమాట. ఇందాక దీంట్లో అనాలిసిస్ దాంట్లో రాసుకున్న దాంట్లో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ పర్సీవరెన్స్. ఓకే. మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది? మీరు లక్షాధికారులు కావాలని అనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు? మీరు మరిన్ని విజయాలను సాధించాలనుకుంటున్నారా? అసలు మీకేం కావాలి? ఇవన్నీ మనకు దే ఆర్ వెరీ మచ్ పాసిబుల్. ఇవన్నీ మనకు స్టార్టింగ్‌లోనే నేర్పించారు అప్లయన్స్. ఏంటి, మీరు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది. మన వాల్యూస్ అండ్ గోల్స్ ఆ చార్ట్ మనం తీసుకుంటే అది ఎప్పుడు మన ప్రింట్‌లో మైండ్‌లో ఉండాలి. ప్లాన్‌లో మనకు చెప్తారు కదా. సో దాంట్లో మనకు ఫస్ట్ హ్యావింగ్ ఎ గుడ్ డ్రీమ్ హోమ్ అది రాసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా అదే చెప్తాడు. హౌ మచ్ మనీ యూ వాంట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ వాంట్ టు డూ. ఓకే. యూ ఆర్ ఇన్ ది బెస్ట్ బిజినెస్. ఐ యామ్ ఇన్ ట్రెడిషనల్ బిజినెస్, బట్ దిస్ ఇస్ ది అల్టిమేట్ బిజినెస్. మై హార్ట్ ఈస్ ఆల్వేస్ ఇన్ దిస్. ఓకే. మీరు మరిన్ని విజయాలను సాధించాలని అనుకుంటున్నారా? అసలు మీకేం కావాలి? డాక్టర్ జాన్ డిమార్టిని ఈజ్ ఆర్థోపెడిషియన్ అండ్ సెల్ఫ్ హీలర్. సో ఈజ్ ఎ ఫిలాసఫర్. తను చెప్తాడేమంటే, ఇది ఒక గొప్ప జీవన రహస్యం అన్నమాట. అనదర్ డాక్టర్ డెనిస్ వేట్లీ అనే సైకాలజిస్ట్ చెప్తాడంటే, గతంలో నాయకుల వద్ద రహస్యం ఉండేది. ఆల్ అర్లియర్ కింగ్స్ గాని ఎంపరర్స్ వాళ్ళ దగ్గర రహస్యం ఉండేది. దాని శక్తిని ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టపడలేదు. జనానికి ఆ రహస్యం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. జనం పనుల్లోకి వెళ్ళి పనిచేసి ఇంటికి చేరుకునేవారు. వాళ్ళు గానుగెద్దుల్లా ఒకే గాడిలో పడి శక్తి లేని స్థితిలో జీవించారు. ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది. అంటే ఇంతకుముందు ఎలా అంటే సెల్ఫిష్‌నెస్ అంటే కింగ్స్ యూజ్డ్ టు హావ్ దట్ సీక్రెసీ అది మెయింటైన్ చేయాలి. సీక్రెసీ మన దగ్గరే పెట్టుకోవడం వల్ల ఎలా ఉంటుంది లైఫ్ అనేది చివర్లో గీత ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటుంది. ఓకే. సో మనం 10 మందితో షేరింగ్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు, మన దగ్గర ఉన్న రహస్యం అనేది తను షీ విల్ టెల్ అన్నమాట. ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది. చరిత్ర తిరగేస్తే మొదటి నుంచి ఎంతో మంది ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉబలాటపడ్డారని, ఎంతో మంది ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతటా విస్తరింపజేసేందుకు మార్గాన్ని కనుక్కున్నారని మనకు తెలుస్తుంది. సో ఒకప్పుడు అలా ఉండేది. బట్ యాజ్ ఎవల్యూషన్ మొత్తం మారిపోయిన తర్వాత ఈ సీక్రెట్ ఒకరి దగ్గర అలాగే ఉండిపోవాలని ఎవరు అనుకోలేదు. తెలిసిన తర్వాత ఈ జ్ఞానాన్ని 10 మందికి చెప్పాలి, 10 మందితో షేర్ చేసుకోవాలి అని అనుకున్నారు. ఓకే. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఈజ్ అనదర్ స్పిరిచువల్ ఫౌండర్ అన్నమాట. మనుషుల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగడం నేను చూశాను. ఆర్థికపరమైన అద్భుతాలు, వ్యాధుల నుంచి కోలుకోవడంలో అద్భుతాలు, మానసికంగా కోలుకోవడం, మానవ సంబంధాలు బాగుపడడం. ఈ సీక్రెట్ సహాయంతో we can come back to any extent అన్నమాట, from any downfall. జాక్ కాన్ఫీల్డ్ రచయిత, గురువు,
జీవితాలకి మార్గదర్శి, స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం. బిఫోర్ దిస్ ఈ ప్రీవియస్‌ది నేను మళ్ళీ కొద్దిగా యాడప్ చేస్తాను. నిన్న ఐ వాస్ లిజనింగ్ టు సుజీత్ అజ్మానీ సీడీ అన్నమాట. ఈడీసీఐ మొత్తం మళ్ళీ 9 lakhsలో బిజినెస్ పడిపోయినా గానీ మళ్ళీ నిలబడి చేసే ధైర్యం నాలో ఉంది. మీలో ఉందా అంటాడాయన. ఓకే. సో ఆర్థికపరమైన అద్భుతాలు ఎలాంటి స్థితిలో అయినా నుండి మనం కోలుకోగలగడం. ఆ సీక్రెట్ నాకు తెలుసు. మనకు ఆ సీక్రెట్ నేర్పించొచ్చు. మనం కూడా ఆ అబిలిటీ, పర్సీవరెన్స్, ఇందాక నేను చెప్పాను కదా! సెల్ఫ్ బిలీఫ్ అండ్ పర్సీవరెన్స్. ఈ 2 ఉంటే చాలు. ఈ సీక్రెట్ తెలుసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం వల్లే ఇదంతా సంభవిస్తుంది. ఏమిటి ఆ రహస్యం? ఓకే. అంతా చెప్తున్నారు గానీ, మనం చెప్తాం కదా! ఎంజీ1, డీటీఎం అన్నీ చెప్పేటప్పుడు ఏది చెప్పమనమాట. చాలా మంది క్యాండిడేట్స్ ఏందది? ఏందది? అని అసలు చచ్చిపోతుంటారనమాట. ఓకే. అప్పుడు మనం చెప్తాం. మీకు వై ఇంపార్టెంటా? హౌ ఇంపార్టెంటా అని. అలాగే ఇవన్నీ చెప్తున్నాం గానీ, వాట్ ఈస్ దట్ రహస్యం అనమాట. బాబ్ ప్రాక్టర్ చెప్తాడు. మీకు మీరు బహుశా అక్కడ కూర్చొని ఏమిటా రహస్యం అని ఆలోచిస్తూ ఉంటారు. నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానో మీకు చెప్తాను. మనమందరము ఒక అనంతమైన శక్తితో పనిచేస్తాం. ఒకే రకమైన నియమాలతో మనం ముందుకు సాగుతాం. కదా! శరీరంలోని ప్రాకృతికమైన నియమాలు ఎంత నిర్దిష్టమైనవంటే, అంతరిక్ష యానాలను నిర్మించడానికి మనం ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోము. మనం చంద్రమండలం మీదకి మనుషులను పంపించగలం. క్షణంలో ఎన్నో వంతులు లెక్క వేయాలన్నా వేసి అంతరిక్ష నౌకని భూమి మీదకి దిగేట్టు చేయగలము. మీరెక్కడున్నా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్టాక్‌హోమ్, లండన్, టొరంటో, న్యూయార్క్, ఓకే. మనమందరం ఒకే శక్తితో, ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తాం. అదే ఆకర్షణ సిద్ధాంతం. లా ఆఫ్ అట్రాక్షన్. వాట్ యూ ఆర్ అట్రాక్టింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ మైండ్, దట్ విల్ ఓన్లీ కమ్ టు యూ. ఓకే. యద్భావం తద్భవతి అని మన సంస్కృతంలో, వేదాల్లో ఎప్పుడో చెప్పారు. యద్భావం తద్భవతి. అదే సీక్రెట్. ఆ రహస్యమే ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తుంది. మీరు విల్లింగ్ ఉండి దాన్ని ఆకర్షిస్తేనే అది వస్తుంది. మీ మనసులో మీరు ఏర్పరుచుకున్న రూపాల కారణంగా అది మీ వైపు ఆకర్షింపబడుతుంది. అవి మీ ఆలోచనలు, మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నిటికీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు. మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి. అవన్నీ ఒక శక్తి. నాకు బాగా గుర్తుంది లాస్ట్ టైమ్ మేడమ్ మిరాకిల్ కాల్ చేసేటప్పుడు నాకేదైనా వస్తువు హడావిడిగా రెడీ అవుతూ ఏదైనా కనబడట్లేదనుకోండి, నేను దాని గురించి వరీ గాను. థాంక్ యూ గాడ్ నాకు ఆ వస్తువు కనబడుతుందనే మరుక్షణం కనబడేదంట మేడం. ఎందుకంటే అక్కడ మ్యాజిక్ ఏం లేదు. లా ఆఫ్ అట్రాక్షన్. అంటే నీకేం కావాలా? సపోజ్ లేడీస్ పర్టిక్యులర్‌లీ నాకు అది దొరకలేదు, ఇది దొరకలేదు. మీరు కిచెన్‌లో మా గీత చెప్తుంది. నాకు ఆ పోపుల డబ్బా దొరకలేదు. ఇందాక నైఫ్ అక్కడ లేదు కట్ చేయడానికి. అలా మామూలుగా లేడీస్‌కు టెన్షన్ ఉంటుంది కదా! ఇక్కడ సీక్రెట్ ఏమంటే నేను అదే చెప్తుంటా. ఒక్కసారి ఊహించుకో, థాంక్ యూ గాడ్ నాకు కావాల్సింది అక్కడ ఉంది అంటే, అది ఒకసారి అనుకుంటే అయిపోతుంది. మ్యాజిక్ విల్ హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్ లైక్ బాబాలు చేసే మ్యాజిక్ కాదు. బికాజ్ యూ ఆర్ అట్రాక్టింగ్ వాట్ యూ వాంట్. మన బిజినెస్‌లో కూడా డిబాకిల్స్, ఓకే. ఇవన్నీ నేను ఎప్పుడైనా ఆఫ్‌కోర్స్ యాస్ ఎ హ్యూమన్ ఇఫ్ ఐ గెట్ డిసప్పాయింటెడ్ ఐ విల్ ఎక్స్‌ప్రెస్ విత్ మై కోచ్. దెన్ హి విల్ గివ్ మీ దిస్ ఆన్సర్. సార్ దిస్ ఈస్ వాట్ సార్ వి ఆర్ గ్రోయింగ్ సార్ అనే ఒక ఎంకరేజ్‌మెంట్ ఆల్‌వేస్ మై కోచ్ గివ్స్ టు మీ. ఓకే. సో అదే నాకు ఇందాక గుర్తొచ్చిందనమాట. లేడీస్ పర్టిక్యులర్‌లీ మనకేదైనా దొరకట్లేదనుకోండి. ఇప్పుడు నేను కూడా ఆఫీస్‌లో ఫైల్స్ ఏదైనా దొరకట్లేదనుకోండి, టెన్షన్ పడేవాడిని ఇంతకుముందు. నౌ ఐ యామ్ నాట్ నో మోర్ ఇన్ టెన్షన్. థాంక్ యూ గాడ్ ఐ యామ్ గెట్టింగ్ దిస్. ఖచ్చితంగా ఇట్ విల్ బి దేర్ ఆన్ యువర్ టేబుల్. మేబీ ఇట్ టేక్స్ 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్. బట్ లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చే సామెత ఉంది కదా! ఆ డైలాగ్ ఉంది కదా! అలాగా వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ విల్ బి దేర్ ఆన్ యువర్ టేబుల్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. ఓకే. మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి. అవన్నీ ఒక శక్తి. ఈ లోకంలోని అతి గొప్ప గురువులందరూ ఆకర్షణ అనే సిద్ధాంతం ఈ విశ్వం మొత్తంలో అన్నిటికన్నా శక్తివంతమైన సిద్ధాంతం అని మనకు చెప్పారు. విలియం షేక్స్‌పియర్, వి ఆల్ నో షేక్స్‌పియర్ ఫేమస్.
రాబర్ట్ బ్రౌనింగ్, విలియం బ్లేక్ లాంటి కవులు దాన్ని తమ కవితల్లో చెప్పారు. లుడ్విగ్ వాన్ బెథోవెన్ లాంటి సంగీతజ్ఞులు తమ సంగీతం ద్వారా దాన్ని అభివ్యక్తీకరించారు. లియోనార్డో ద వించి వంటి కళాకారులు తమ చిత్రకళలో దాన్ని చూపించారు. సోక్రటీస్, ప్లేటో అండ్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, పైథాగరస్, వి ఆల్ నో పైథాగరస్ సిద్ధాంతం, సర్ ఫ్రాన్సిస్ బేకన్, సర్ ఐజాక్ న్యూటన్, మీరందరికి పరిచయం ఉన్న వ్యక్తే ఐజాక్ న్యూటన్. సో జోహాన్ వుల్ఫ్ గాంగ్ ఓన్ గేథే, విక్టర్ హ్యూగో వంటి గొప్ప తత్వవేత్తలు తమ రచన ద్వారాను బోధనల ద్వారాను దాన్ని పంచుకున్నారు. వాళ్ళ పేర్లు అమరత్వాన్ని సంతరించుకున్నాయి. వాళ్ళు కథల రూపంలో శతాబ్దాల తరబడి ఇంకా జీవించే ఉన్నారు. హిందూ ధర్మం, హెర్మెటిక్ సంప్రదాయాలు, బౌద్ధ మతం, యూదుల మతం, క్రైస్తవ మతం, ఇస్లాం, బాబిలోనియా, ఈజిప్టు వంటి నాగరికతలు తమ రచనల ద్వారాను గాథల ద్వారాను ఈ రహస్యాన్ని అందించాయి. యుగ యుగాలుగా ఎన్నో రూపాలలో నమోదు చేయబడిన ఈ న్యాయ సూత్రాన్ని కొన్ని శతాబ్దాలకు చెందిన రచనలో చూడవచ్చు. 3000 బీసీలో దాన్ని రాతి మీద చెక్కారు, అంటే 3000 బీసీ, ఇంకా బిఫోర్ క్రైస్ట్. ఈ రహస్యాన్ని రాతి మీద చెక్కారనమాట, లా ఆఫ్ అట్రాక్షన్. కొంతమంది ఈ జ్ఞానాన్ని ఆకాంక్షించినప్పటికీ, అది దాన్ని సంపాదించినప్పటికీ ఎవరైనా వెతికి చేజిక్కించుకునేందుకు అది అందుబాటులో ఎప్పుడూ ఉంటుంది. సీక్రెట్ ఈజ్ నో మోర్ సీక్రెట్ వెన్ యు నో ది సీక్రెట్. ఇది సీక్రెట్ ఈజ్ నో మోర్ సీక్రెట్ వెన్ యు నో ది సీక్రెట్. ఓకే, ఈ సిద్ధాంతం కూడా కాలంతో పాటే ప్రారంభమైంది. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ సిద్ధాంతమే ఈ విశ్వమంతటా క్రమబద్ధతని, మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని, మీరు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది. మీరెవరు, ఎక్కడున్నారు అనేది ముఖ్యం కాదు. ఈ ఆకర్షణ అనే సిద్ధాంతం మీ జీవితంలోని మొత్తం అనుభవానికి ఒక రూపాన్ని ఇస్తుంది. అతి శక్తివంతమైన ఈ సిద్ధాంతం మీ ఆలోచనల ద్వారానే సాధ్యమవుతుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టేది మీరే. మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని చేయగలుగుతున్నారు. 1912లో చార్ల్ హానెల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇలా వివరించాడు. ఇది సృష్టి తాలూకు సంపూర్ణ వ్యవస్థ ఆధారపడి అతి ముఖ్యమైన, అత్యంత అమోఘమైన సిద్ధాంతం. సో ఇఫ్ యు లుక్ ఎట్, ఇందాక నేను చదివిందంతా హిస్టరీ రివీల్స్ దట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 3000 బీసీలోనే దీని గురించి రాశారు. మీరు వేదాల్లోని కానీ, ఋషులు, తత్వవేత్తలు, మహాకవులు, ఓకే, ఎవరైతే ఎటర్నల్ నేమ్ సంపాదించారు, ఓకే, మనిషి ఉన్నంత వరకు వీళ్ళ పేర్లు ఉంటాయి. షేక్స్పియర్, ఐజాక్ న్యూటన్, వీళ్ళంతా. సో వీళ్ళు వాళ్ళు చేసిన ప్రతి ఆవిష్కరణలోనూ వాళ్ళు పాటించింది, వాళ్ళు నేర్పించింది ఏంటంటే బిలీవ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, దట్ ఈస్ ది సిద్ధాంతం అనమాట. బాబ్ ప్రాక్టర్ మళ్ళీ చెప్తాడేమంటే, తెలివైన వాళ్ళు ఎప్పుడో దీన్ని గ్రహించారు. మీరు ప్రాచీన బాబిలోనియన్ నాగరికత సంస్కృతిలో కూడా దీన్ని చూడగలరు. వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసు. అది తెలిసిన వాళ్ళది ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక చిన్న బృందం. ప్రాచీన బాబిలియన్ల సంస్కృతిలోని సమృద్ధిని చాలా మంది చరిత్రకారులు పుస్తకాల్లో రాసి ఉంచారు. ప్రపంచంలో 7 అద్భుతాలుగా చెప్పుకుంటున్న వాటిలో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ ని సృష్టించింది వాళ్ళే. విశ్వంలోని నియమాలని అర్థం చేసుకుని అమలు చేయడం ద్వారా చరిత్రలో అత్యధిక ధనవంతులుగా వాళ్ళు పేర్లు సంపాదించుకున్నారు. ఈ లోకంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బుని జనాభాలో 1% మాత్రమే ఎందుకు సంపాదిస్తారనుకుంటున్నారు? అలా జరగడం యాదృచ్ఛికమని అనుకుంటున్నారా? లేదు, అది అలా ఏర్పాటు చేయబడింది. ఆ 1% జనాభా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు రహస్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా ఆ రహస్యం పరిచయం అవుతుంది. మనం ప్లాన్ లో చెప్తాం కదా, 95% పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ లెఫ్ట్ క్వాడ్రంట్ అండ్ 5% పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ రైట్ క్వాడ్రంట్. ఎందుకు? అదేమి కియోసాకి రాసిన ఒక ఇది కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్. వై రిచ్ పీపుల్ రిమైన్ రిచ్ అండ్ వెల్తీ అంటే దేర్ థాట్స్ ఆర్ లైక్ దట్. ఓకే, ఒక
సపోజ్ ఈ మధ్య మీరు న్యూస్‌లో వినుంటారు. అదానీ వన్ ఆఫ్ ది వెల్తియెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్, మన ఇండియన్. హి లాస్ట్ లాట్ ఆఫ్ మనీ షేర్ మార్కెట్‌లో. ఒక్క రోజులో ఒక చిన్న ఇన్సిడెన్స్‌తో ఒక అథ్లెట్ ఆహ్, ఆహ్, ఏది కోక్ కన్నా వాటర్ తాగండి అని చెప్పడం వల్ల ఆయన షేర్‌లో ఆల్‌మోస్ట్ ఎంత 2,700 కోట్లో ఎంతో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ, పడిపోయినాయి. బట్ అదాని దాని గురించి వరీ అయ్యుంటాడా? అయ్యుండడు. ఎందుకంటే హి నోస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటి? ఇఫ్ నాట్ థిస్ ఐ విల్ డైవర్ట్ సమ్‌వేర్ అండ్ మేక్ మనీ అని. దట్ ఈస్ ది సీక్రెట్ అన్నమాట. సో, సో ఇక్కడ హౌ మచ్ ఇస్ ది మనీ కాదు. వాళ్ళ థాట్ ప్రాసెస్. దే డోంట్ బాదర్ అబౌట్ వాట్ ఈస్ బీయింగ్ లాస్ట్. దే బాదర్ ఆల్‌వేస్, దే నో ది సీక్రెట్ దట్ హౌ బెస్ట్ వి కెన్ బౌన్స్ బ్యాక్ అనేది. మన ఆలోచనలు జనరల్‌గా మనం ఎవరైనా కొద్దిగా మనం అనుకున్న బిజినెస్ ఈ మంత్ ఇంత కాలేదనుకుంటే, బట్ ఫర్ నేచురల్ దట్ విల్ బి డల్ అవుతాం మనం. కదా! అలా గాకుండా ఆ సీక్రెట్ మనం తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా మనము ముందుకెళ్ళగలం అన్నమాట. సో, తమ జీవితాలను డబ్బులు ఆకర్షించుకున్న వాళ్ళందరూ ఆ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు. తెలుసో తెలియకో వాళ్ళ సమృద్ధి గురించి, ధనం గురించి ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసులోకి రానివ్వరు. దట్స్ వాట్. వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే. మనమేం ఆలోచిస్తాము? మనకు తెలుసు. ఓకే. అంటే యావరేజ్ పర్సన్ సాయంత్రానికి టీవీ సీరియల్‌లో ఈరోజు ఏమవుతుందో, నిన్న ఎక్కడో చూశాను. ఆహ్, ఒక ముసలావిడ టీవీని కూర్చోబెట్టారు. ఆమె పైన ఒక ప్రయోగం చేశారో ఏమో గాని, షీ వాస్ లిటరల్లీ షౌటింగ్ ఎట్ ది టీవీ అన్నమాట. అంటే ఆ క్యారెక్టర్‌లో నరేన్ సార్ ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాకే స్టడీ చేశారు. ప్రతీది నరేన్ ఒక నిఘంటువు అన్నమాట. ప్రతీదీ మన దగ్గర నరేన్‌లో దొరుకుతుంది. అది చూస్తుంటే నాకు అదే ఆశ్చర్యం వేసిందన్నమాట. ఎంత అంటే మనం అలైన్‌మెంట్ అనేది అలా ఉంటుంది. ఆ ముసలామె తిడతా ఉంది టీవీ సీరియల్స్‌లో ఉన్న క్యారెక్టర్‌ని. అంత లీనమైపోయిందన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ధనవంతులు ఎప్పుడు సంపద గురించే ఆలోచిస్తారు. ఓకే. మిగతావేవి వాళ్ళ మనసులోకి రానివ్వరు. అలా అని వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయరంటే, దట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఫ్యామిలీ లైఫ్ అవన్నీ. వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే. వాళ్ళకి సంపద ఒక్కటే తెలుసు. వాళ్ళ మనసులో ఇంకేమీ ఉండదు. వాళ్ళకు దాని గురించిన అవగాహన ఉన్నా లేకపోయినా, వాళ్ళకి సంపద గురించి ఉన్న ముఖ్యమైన ఆలోచనలే వాళ్ళ దగ్గర సంపదని తీసుకొచ్చాయి. ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపం ఇదే. ఈ రహస్యాన్ని ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపాన్ని తెలియజేసే ఒక మంచి ఉదాహరణ చూడండి. బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలో మొత్తాన్ని కోల్పోయి, ఆహ్, మళ్ళీ త్వరలోనే బోలెడంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండవచ్చు. వాళ్ళ విషయంలో జరిగిందేమిటి? వాళ్ళకి తెలుసో తెలియదో కానీ, వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగానే ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. సో, ఆహ్, దాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ మనసులోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటామేనన్న భయాన్ని రానిచ్చారు. అలా అవి కొన్నాళ్ళకు వాళ్ళ మనసులోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి. ధనం గురించిన ఆలోచనల నుంచి పోగొట్టుకోవడం వైపు త్రాసు మొగ్గు చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒక్కసారి అంతా పోగొట్టుకున్నాక, ఇక పోగొట్టుకుంటామేమో అనే భయం మాయమైంది. మళ్ళీ ధనం సంపాదించుకోవడం గురించిన ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ధనం మళ్ళీ వచ్చింది. మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతం స్పందిస్తుంది. అలాంటివేవైనా సరే. అంటే ఏంటి? ఫియర్ అండ్ డౌట్. నరేన్ సార్ చెప్తారు కదా! ఇప్పుడు నేనిందాక చెప్పాను. ప్రతి వాక్‌లోను, ప్రతి బుక్‌లోను నాకైతే నరేన్ సార్ కనబడతారు. ఓకే. ఇది కూడా అదే ఫియర్ అండ్ డౌట్. ఎవరైనా ఓవర్‌నైట్ మనీ కోల్పోయి ఉన్న వ్యక్తి మళ్ళీ ఆహ్, మళ్ళీ హి విల్ బౌన్స్ బ్యాక్. మళ్ళీ సంపాదిస్తారు. మీరు మన సిటీస్‌లో గాని, మీ మీ ఊర్లలో గాని చూడండి. టాప్ కోటీశ్వరులుంటారు గదా! వాళ్ళకి ఇది రెగ్యులర్ గేమ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి వాళ్ళు పోగొట్టుకొని మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పోగొట్టుకోరు. ఎందుకంటే అంతకుముందు మళ్ళీ నేను సంపాదించింది మళ్ళీ పోతుందో లేదో, పోతుందేమో అన్న భయం ఉందనుకోండి. ఆ ఆలోచనలే మైండ్‌లో హ్మ్. ప్రింట్ అయిపోయి, ఆ ప్రింట్ ఔట్ వస్తుంది బయటికి. అది యూ విల్ బి లూజింగ్. ఒకసారి ఇంతే కదా! నేను నెక్స్ట్ ఐ విల్ నాట్ బి లూజింగ్ అని తెలుసో తెలియకో వాళ్ళకు ఐడియా వచ్చేసి ఉంటుంది.
అలా నెక్స్ట్ టైమ్ వాళ్ళు దే విల్ నాట్ డూ ది సేమ్ మిస్టేక్ అనమాట. సో ఓవరాల్‌గా ఏమంటే అవర్ ఐడియా షుడ్ బి టువర్డ్స్ మెయిన్‌లీ గోల్స్ అనమాట. గోల్ ఓరియెంటెడ్ వర్క్ పైన. సో నాకు గూడా మై బెటర్ ఆఫ్ షీ ఈస్ బెటర్ ఆఫ్, ఎందుకంటే షీ కంప్లీట్స్ మీ ఆఫ్ ఎప్పుడు చెప్తుంటుందనమాట. మీ పొటెన్షియల్ ఇంత. మన రమేష్ కూడా చెప్తుంటారు. సార్ మీ పొటెన్షియల్ చాలా ఉంది. పరిమళ మేడం కూడా చెప్తుంటారు. సార్ యూ ఆర్ ఇమ్మెన్స్ పవర్. మీరు ఇంకా బాగా యుటిలైజ్ చేసుకోవాలి మీ పొటెన్షియల్ అంటే, నాకు ఎప్పుడు అనిపిస్తుంది అరే ఐయామ్ డూయింగ్ మై బెస్ట్ కదా! ఏంటి అంటే నో. ఐ నీడ్ సమ్‌వన్ టు గైడ్ మీ అండ్ ఐ నీడ్ సంబడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్. ఇప్పుడు ఈ బుక్ కూడా నాలో ఉన్న పొటెన్షియల్ ఇంకా ఐ కెన్ డూ బెటర్, ఐ కెన్ డూ బెటర్. మీరు కూడా అదే అనిపిస్తుంది. అరే నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నా. ఈరోజు ఈ చాప్టర్ మనం చదివింది ఖచ్చితంగా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా. ఐ యామ్ ష్యూర్. పర్సనల్లీ ఐ కెన్ ఫీల్ దట్. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనం ఆకర్షించలేకపోతున్నాం మనీని. హౌ బెస్ట్ వి కెన్ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడంలో గాని, మనకు యాక్టివిటీసే కదా! సో, ఆ యాక్టివిటీస్ చేసి నేను దాన్ని ఆకర్షణ సిద్ధాంతం అవలంబించుకుంటే, ఖచ్చితంగా మన గ్రోత్ అనేది ఇహ నుండి మన రూబీ గ్రూప్‌లో ఖచ్చితంగా మల్టిప్లై అవుతుందనే ఐయామ్ లుకింగ్ ఎట్ దిస్. సో, ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. సో, ఆకర్షణ సిద్ధాంతం గురించి ఆలోచించినప్పుడు నన్ను నేను ఒక అయస్కాంతం లాగా ఊహించుకోవడం నాకు అన్నిటికన్నా సులభమైన మార్గంగా తోస్తుంది. ఎందుకంటే అయస్కాంతం ఆహ్, ఆకర్షిస్తుందని నాకు తెలుసు. మీరు మీరే ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం. ఈ ప్రపంచంలో ఇక దేనికి లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది. ఆ అంతులేని అగాధమైన అయస్కాంత శక్తి మీ ఆలోచనల్లో బయటపడుతుంది. ఇక్కడున్న ప్రతి యాక్టివ్ యాంబియెంట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయస్కాంతాలుంటాయి. ఎందుకు? డెమో కిట్‌లో ఉంటుంది అయస్కాంతం. చిన్న అయస్కాంతం ఉంటుంది. ఐరన్ ఫోలిక్ డెమో చూపించడానికి చర్యలు. అది గాదు అయస్కాంతం. మీరే పెద్ద అయస్కాంతం. 60 కేజీలు, 70 కేజీలు లోపలే అందరూ. అందరూ వావాళ్ళు గదా! సో, మనమంతా పెద్ద అయస్కాంతం. అలా అని పోయి ఇనుప ముక్కలకు పోయి అతుక్కోవద్దు. వి వి విల్ బి అట్రాక్టింగ్ వాట్ వి వాంట్. ఓకే. వి విల్ బి అట్రాక్టింగ్ 30 పీహెచ్ఎల్స్, 20 పీహెచ్ఎల్స్ మనలాంటి వ్యక్తులు, మన లైక్ మైండెడ్ పీపుల్‌ని నిలబడి 2 ఏళ్ళు బిజినెస్‌లో పడినా లేచినా 2 ఏళ్ళు నిలబడే వ్యక్తిత్వం ఉన్న, పోరాడే యోధులు మనకు కావాలి. ఎందుకంటే ముందు మనం యోధులం కావాలి. అలాంటి వ్యక్తుల్ని మనం అట్రాక్ట్ చేస్తుంటాం. థాంక్ యూ గాడ్ ఐ యామ్ లాంచింగ్ 3 పీహెచ్ఎల్స్ ఎవ్రీ మంత్. సో డౌన్ ది లైన్ 6 మంత్స్ ఐ యామ్ గెట్టింగ్ 20 పీహెచ్ఎల్స్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్. అంటే అదే లా ఆఫ్ అట్రాక్షన్‌తో మనము విజువలైజ్ చేస్తూ, వర్బలైజ్ చేస్తూ వైటలైజ్ చేయడం. వైటలైజ్ చేయడం అంటే యాక్టివిటీస్ చేయడం వల్ల యూ ఆర్ డెఫినైట్‌లీ బౌండ్ టు గెట్ అన్నమాట. ఆకర్షణ సిద్ధాంత నిపుణుడు ప్రధానంగా ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుంటాయని చెప్తుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడేది ఆలోచన స్థాయి నుంచి. యెస్. ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకునే చెప్తుంది. అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నీ మీరు ఆకర్షిస్తున్నారు. ఆహ్, ఈ కింద చెప్పిన ఉదాహరణలు మీ జీవితంలోకి, అనుభవంలోకి వచ్చుంటాయి. మీరెప్పుడైనా మీకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచించడం ప్రారంభించారా? దాని గురించి ఆలోచించిన కొద్దీ మీ బాధ ఎక్కువైందా? అలా ఎందుకు జరుగుతుందంటే, మీరు ఒకే విషయాన్ని గురించి చాలా సేపు ఉన్నారంటే, ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరిన్ని ఆలోచనల్ని మీ వైపుకి ఆకర్షిస్తుంది. ఒక్క నిమిషంలో అటువంటి బోలెడన్ని బాధాకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ బాధ మరింత పెరిగి పరిస్థితి మరింత పాడవుతుంది. దాని గురించి ఆలోచించిన కొద్దీ మీరు మరింత బాధపడతారు. దట్స్ వాట్ ఇందాక మనం అనుకున్నాం గదా! మీరు ఏదైతే అనుకుంటారో అదే మీ చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడుతుంది. ఆ వలయంలో మీరు చిక్కుకుంటారు. ఓకే. మీరు ఏదైనా ఒక పాట విన్నప్పుడు కూడా ఆ పాటకు సంబంధించిన ఆలోచనల వంటివే మీ మనసులో తలెత్తి ఉండవచ్చు. ఆ తర్వాత ఆ పాట మిమ్మల్ని వదలడం లేదని తెలుసుకొని ఉంటారు. మీ మనసులో పాట మళ్ళీ మళ్ళీ మారుమోగుతూనే ఉండిపోయి ఉంటుంది. మీరు పాట వింటున్నప్పుడు ఆ విషయం గ్రహించకపోయినప్పటికీ మీ మనసు, మీ ధ్యాస పూర్తిగా దాని మీదే లగ్నమై ఉండాలి. మీరలా చేస్తున్నప్పుడు అటువంటివే ఇతర ఆలోచనలు మీ మనసులోకి బలంగా ఆకర్షింపబడి ఉంటాయి. ఆ పాటకు సంబంధించిన అదే రకం ఆలోచనలు అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం క్రియాశీలత నుండి
ఆ పాట లాంటి ఆలోచనలని మళ్ళీ మళ్ళీ మోసుకొస్తుంది. సో, ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక సింగర్‌లు ఉంటాడు మీలో. బాత్రూమ్‌లోనో, బాల్కనీలోనో. సో, జనరల్‌గా ఐ సింగ్ లాట్ ఆఫ్ మా ఇంట్లో గట్టి గట్టిగా పాడుతా ఉంటా. ఇంక వాళ్ళు భరిస్తారా, భరించకపోరా మనకు సమస్య లేదు. ఎందుకంటే నరేన్ సార్ చెప్పారు. యూ షుడ్ సింగ్, డాన్స్ ఎట్ హోమ్ అని. బయట గాదు. సో, మనం ఒక మైండ్‌లో ఒక పాట అనుకుంటే నేను హిందీ సాంగ్స్ ఎక్కువ ఇది చేస్తుంటాననమాట. అది ఎప్పుడు ఆ రోజంతా అదే చుట్టూ ఉంటుంది. అదే పాట తిరుగుతా ఉంటుంది. మీరు గూడా గమనించండి. దట్స్ వాట్ ఆథర్ సేస్. అలాగే మన ఆలోచనలు అలా అట్రాక్ట్ అయిపోయి, ఆ అట్రాక్షన్ పైనే ఫోకస్ చేస్తే, ఆకర్షణ సిద్ధాంతం అక్కడ మీకు యాక్టివ్ రూపంలో క్రియాశీలత నొంది ఆ లాగానే మన ఆలోచనలు గూడా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. సో, దిస్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ డే ఇన్ఫర్మేషన్ అబౌట్ The Secret, a wonderful book. So with this, I will invite our upcoming leader, Suresh Tiruvidula, to share how, వాళ్ళ మిసెస్‌కు ఈ మధ్య హిమోగ్లోబిన్ స్టార్టింగే వాళ్ళు పర్సనల్ యూజ్ దే యూజ్డ్ చెర్రీ ఐరన్. హౌ మచ్ ఇట్ హాస్ చేంజ్డ్ ఇన్ 45 డేస్ అని తర్వాత కేస్ స్టడీ కూడా సారే షేర్ చేసుకుంటారు. బికాజ్ హి ఈస్ యాక్టివ్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ బీసీటీ ప్రోగ్రామ్ అన్నమాట. So let me invite Suresh sir. Suresh sir, over to you. Okay. Sir, good morning, sir. Yes, sir. Good morning, Ramesh sir. And good morning, anyone, all of you. Sir, ఈ రోజు కేస్ స్టడీస్లో దయానంద్ సార్ అండ్ రత్నా మ్యామ్ చేసిన సెమినార్ గోల్డెన్ స్టాచ్యూ, దాన్ని వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ చేసుకుందాం సార్. సో ఈ సెమినార్లో పర్టికులర్గా డెసిషన్స్ మీదనే స్పీచ్ జరిగింది సారు. సో ఈ డెసిషన్స్ అంటే నిర్ణయాలు మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. నిర్ణయాలంటే మనం పుట్టడము, మనం ఎలా ఉండాలి అనేది మన చేతిలో ఉండేది అంటే అది మన చేతిలో లేనటువంటి, అంటే పుట్టడం అనేది మన చేతిలో లేనటువంటి విషయము. నెక్స్ట్ వచ్చేసి స్టడీస్, ఈ చదువు విషయంలో ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇలాంటి డెసిషన్స్ దానికి కూడా మనకు ఎటువంటి అవకాశం లేదు. ఇవి పేరెంట్స్ చేతిలోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్. ఈ విషయంలో కూడా చాలా మంది మనం కాంప్రమైజ్ అయ్యేదానికే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాము. ఈ మ్యారేజ్ కూడా కాంప్రమైజ్ అయ్యే మ్యారేజ్ చేసుకుంటూ ఉంటాము. అంటే ఇష్టంగా కానీ మనకి నచ్చినట్లుగా మనకి నచ్చిన వారితో మ్యారేజ్ చేసుకుంటామా అంటే అది కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగానే జరిగిపోతూ ఉంటుంది. మన లైఫ్లో ఇది కావాలి, ఇది చేయాలి ఖచ్చితంగా అని మనం ఒక డెసిషన్ తీసుకునే టయానికి మనకి అవకాశం ఉండకుండా ఉంటుంది. అది మనకున్న ఛాన్స్ అనేది ఆ టైం దాటిపోతుంది అనమాట. సో ఇక్కడ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ సెమినార్లో మనకి చెప్పే పర్టికులర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం తీసుకునేటువంటి డెసిషన్ మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ డెసిషన్ కూడా మనం స్వతంత్రంగా తీసుకుంటామా, లేదా వేరే వాళ్ళ మీద ఒపీనియన్స్ మీద ఆధారపడి ఉంటామా అనేది మాత్రం ఖచ్చితంగా మన కామన్ సెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డేస్లో యాక్చువల్గా మనము ఏదైనా మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, మనం ఏ ఇంట్లో ఉండాలి, ఎలాంటి ఇంట్లో మన డ్రీమ్స్ అనమాట, ఎలాంటి కారులో మనం తిరగాలనుకుంటున్నాము, ఎటువంటి డ్రెస్సెస్ వేసుకొని, అలాంటి మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ మన డ్రీమ్స్ కానీ ఇవన్నిటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇది ఖచ్చితంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మనం దేనికోసమైతే ప్రోగ్రామ్ చేసి ఉన్నామో ఆ మనీ అయినా మనకి కావాల్సినంత ఉందా అంటే అది కూడా లేదు. సో ఏంటంటే దయానంద్ సారు సీక్రెట్ అనే బుక్లో సారు చదివినది మనకి దీంట్లో మనం డబ్బు కోసము మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో
దీంట్లో 99% కష్టపడడం అనేది ఉంటుంది. 1% మాత్రమే ఇన్స్పిరేషన్. ఈ ఇన్స్పిరేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది 1% మాత్రమే. అంటే ఇన్స్పిరేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఏ దిశలో మనము పనిచేస్తున్నాము, ఎవరిని మొరలుగా తీసుకొని మనం పనిచేస్తున్నాము, ఎవరి ఇన్స్పిరేషన్, ఎటువంటి లైఫ్ కావాలని మనము అనుకుంటున్నాము అనేవి ఇన్స్పిరేషన్స్ మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారా అంటే అటువంటి ఛాన్స్ అనేది లేదు. అటువంటి మధ్య మనం లేము కాబట్టి ఇటువంటి ఈ లైఫ్ కి మనం తెలియదు అనమాట. ఈ ఇన్స్పిరేషన్ అయ్యే పర్సన్స్ మధ్య మనం లేకపోవడం వల్ల మన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అనేది లేకుండా ఉన్నది. సో మనల్ని ఇన్స్పైర్ చేసే సక్సెస్ఫుల్ పర్సన్స్ మన మధ్యలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఇతరులతోటి ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం స్టడీ చేసే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ మనం మారే దానికి ఆలోచించడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళు మన మధ్యలో లేరు కాబట్టి వాళ్ళలాగా కూడా మనము అవ్వాలి అనుకున్నా కూడా ఆ గ్యాప్ వల్ల వాళ్ళ మనం కాలేములే, ఇది మన వల్ల కాదులే అనేది మనలో ఒక భయం అనేది మనలో ఉండిపోతుంది అలాగనే. ఓకే, ఈ భయము మనం ఎప్పుడు ఉంటుంది మనకి అంటే, ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ మధ్య మనం ఉండగలిగితే, మన దగ్గర చూడగలిగితే, వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళైతే వారి గురించి తీసుకున్న అవగాహన మనకి వచ్చేది. ఒకవేళ వాళ్ళ మధ్య మనం ఉన్నట్లయితే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వారంత సక్సెస్ఫుల్ కాకపోయినా కనీసం వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పుడైనా మన లైఫ్ చేంజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ డెసిషన్స్ ఇలా దాంట్లో దయానంద్ సార్కి ఇన్స్పిరేషన్ చేసేటువంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ సార్ లైఫ్లో పర్టికులర్గా ఎక్కడ తను చూశారు అంటే ఓన్లీ వన్ బ్రిట్వాల్ అసోసియేషన్లో మాత్రమే సార్ చూడటం జరిగింది. ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఈ అసోసియేషన్లోనే కొంతమందిని రోల్ మోడల్గా తీసుకుని చాలా మందిని వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఇతరులకి గైడ్ చేస్తున్నారు, ఇట్లాంటి అనేక విషయాలని అక్కడ ఉన్న సెమినార్స్లో సార్ అన్ని ఆ అసోసియేషన్లో చూడటం వల్ల వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని తన బిజినెస్లోకి చాలా సిన్సియర్గా వెళ్ళడం ముందుకు జరిగింది. అందులో యాక్చువల్గా మన లైఫ్లో మనం సక్సెస్ అవడమే కాకుండా మనలాంటి వాళ్ళని కూడా చాలా మందిని సక్సెస్ చేయడం కోసము యాటిట్యూడ్తో వర్క్ చేయడం అంటే బయట ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కాబట్టి ఈ బ్రిట్వాల్ అసోసియేషన్ మాత్రమే ఈ అవకాశం అనేది మనకి కల్పిస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఈ డాన్స్ అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ విషయం అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, చాలా తక్కువ ఏజ్లో డైమండ్ అవ్వడం అంటే ఏషియాలోనే ఫస్ట్. యంగ్ ఏజ్లో డైమండ్ అనేది అచీవ్ చేయడం అనేది మన నరీన్ సార్కి మాత్రమే జరిగింది అనేది సార్ పర్టికులర్గా దగ్గరుండి చూశారు కాబట్టి దీన్ని కూడా ఆ సెమినార్లో బలంగా చెప్పడం జరిగింది. అంటే తనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్నవారిని కూడా ఈ బిజినెస్లోనే బాగా సక్సెస్ఫుల్ అయ్యి నరీన్ సారే వాళ్ళకు కూడా రోల్ మోడల్ అయ్యే విధంగా నరీన్ సార్ ఉండడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో ఫైనాన్షియల్ పరంగా కూడా చూసుకుంటే 30 years ఏజ్లోనే లోన్స్ లేకుండా 5 crores ఇల్లుని మనం మనకి చాలా ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. ఆ లైఫ్లో అలాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదని చెప్పడం కూడా, దయానంద్ సార్ చెప్పడం కూడా మనం దీన్ని ఆ సెమినార్లో చెప్పడం జరిగింది. సో నిర్ణయం అనేది సొంతంగా తీసుకుంటామా ఇప్పుడు ఇదంతా ఈ బిజినెస్లోనే సాధ్యం. ఇట్లాంటి మనం తీసుకునే డెసిషన్స్ కానీ, సక్సెస్ఫుల్ పర్సన్స్ కానీ మనముని దగ్గరుండి చూసే అవకాశము ఇదంతా ఎట్లా జరిగిందంటే ఈ బిజినెస్లోనే ఈ బ్రిట్వాల్ అసోసియేషన్ మనకు కల్పిస్తుంది.
సో ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఇవన్నీ మనం వింటున్న తర్వాత ఇప్పుడు కూడా మనం తీసుకున్నటువంటి డెసిషన్ స్వతంత్ర తీసుకుంటామా లేదా ఇతరుల ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటామా అనేది మాత్రం ఖచ్చితంగా మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా ఏ బిజినెస్ లో అయినా సరే, మనం దేంట్లో అయినా మనం డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలంటే క్లియర్ గా మనకి కొన్ని తెలిసి ఉండాలి. అందులో వన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అండ్ నాలెడ్జ్ అనేది మనకు కావాలి, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ ఖచ్చితంగా మనము వెళ్ళడానికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. సో ఈ బిజినెస్ లో మనం సక్సెస్ఫుల్ కావాలి అని మనము ఏం చేయాలి అంటే దీనికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వారితో లేదంటే సక్సెస్ఫుల్ అవుతున్న వారితో వాళ్ళదనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎప్పుడు సరే. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాము అంటే సరిపోతుందా అంటే సరిపోదు, ఎందుకంటే దానికి మనకి కొంచెం నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఈ ఎనర్జీ కూడా ఈ సక్సెస్ఫుల్ అయినటువంటి పర్సన్సే మనకి వాళ్ళు ఎలా చేయాలి, మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏం నేర్చుకోవాలి అనే నాలెడ్జ్ని కూడా మనకి ఇస్తారు. అండ్ మనం సక్సెస్ అయ్యాము, ఈ బిజినెస్ సక్సెస్ కావాలి అంటే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్తో పాటు మనకంటూ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం దీన్ని అచీవ్ చేయగలుగుతాం ఖచ్చితంగా. ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకే ఈ బ్రిట్వాల్ అసోసియేషన్ అనేది మనందరి కోసము సక్సెస్ అయిన వారి ద్వారా, అంటే ఈ అసోసియేషన్ వీరి ద్వారా మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో ఇంతవరకు మనము ఈ ఉన్న వాతావరణం ఎలా ఉందంటే మనము ఏ విధంగా ఉన్నాము అంటే ఇంతవరకు మన వచ్చినటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఒక విధంగా మనము ప్రోగ్రామ్ చేపట్టాం కాబట్టి అటువంటి వాతావరణం ఉన్నాం కాబట్టి మనం ఈ విధంగా ఉన్నాము. కానీ మనలో చాలా డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ మంచి మంచి ఐడియాస్ కానీ ఉంటాయి. బట్ మనలో ఉన్న భయం వల్ల అవి కప్పిపెట్టి ఉంటాయి అన్నమాట. ఈ కప్పిపెట్టి ఉన్న భయాన్ని తొలగించుకోవాలి అనుకుంటే మనకి మనలో లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి అనుకుంటే ఖచ్చితంగా మాత్రము మనకి ఉన్నటువంటి ఈ భయాన్ని పోగొట్టుకొని బిజినెస్లో కానీ మన లైఫ్లో కానీ మన డ్రీమ్స్ అన్నిటిని సక్సెస్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ గోల్డెన్ ఐడియాస్ ఈ అన్నిటిని మనము లోపల ఉన్న భయాన్ని పోగొట్టుకోవడం కోసము దయానంద్ సార్ ఈ థాయిలాండ్ లో ఉన్నటువంటి బుద్ధ స్టాచ్యూ గురించి చెప్పడం జరిగింది. సో ఏంటంటే కొన్నేళ్లము థాయిలాండ్ లో రోడ్ అడ్డంగా ఉన్నటువంటి స్టాచ్యూను చిన్న పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మత గురు వాళ్ళందరూ అందరికీ యూజ్ఫుల్ అయ్యేటువంటి కాబట్టి దీన్ని తీసి పక్కకు పెట్టి అందరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చేయండి అని చెప్పారు. సో అక్కడ ఉన్న వర్క్ పని చేస్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని పక్కకి జరిపే ప్రయత్నంలో దాన్ని కొంచెం పైన ఉన్నటువంటి మట్టి లాంటి దాన్ని, అంటే దాని పైన ఉన్నటువంటి పూతని పోయింది కొంచెం. దానివల్ల లోపల ఉన్నటువంటి కొంచెం మెరుపు లాంటిది కనిపించింది. అప్పుడు వెంటనే దాన్ని వీళ్ళు ఈ స్టాచ్యూకి సంబంధించినటువంటి టెంపుల్ సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని బాగా అబ్జర్వ్ చేసి చూడంగా దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ అనేది బయటపడింది. అదంతా గతంలో ఎప్పుడో దాడి జరుగుతుంది ఆ ఏరియాలో అన్నప్పుడు దాన్ని ఎవరు దొంగిలించకుండా ఉండడం కోసము, దాని సేఫ్టీ కోసము ఆ స్టాచ్యూ మీద పైన పూత లాంటిది పూసారు. కానీ అది ఎప్పుడోసారి దాని టైం వచ్చినప్పుడు ఆ పూత దాని మీద కప్పి పెట్టి ఉన్నటువంటి మట్టి తొలగిపోయి దాని లోపల ఉన్నటువంటి మెరుపు అనేది బయటకు వచ్చి వచ్చింది.
సో ఈ ఎగ్జాంపుల్ గా మనకు తెలియడం ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక డిస్కషన్ చేసుకున్నట్లుగా మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న టాలెంట్ ఎంత ఉన్నా కూడా, మనం ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, సొసైటీలో మనం పెరిగిన వాతావరణం వల్ల భయంతో మనం కప్పబడి ఉంటాం. మనకు ఒక ఆపర్చునిటీ అని ఏ రోజైతే మనకి వస్తుందో, దాన్ని ఖచ్చితంగా మనం దాన్ని అచీవ్ చేసుకోవడం కోసము మనం రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, మనలో ఉన్నటువంటి ఈ గోల్డెన్ స్టామినా అనుకో, మనం ఏ విధంగా టాలెంట్ని ముందు బయటకు తీసి మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ బ్రిట్ వరల్డ్ అసోసియేషన్ మనకి ఏర్పాటు చేసిన మెంటర్స్ ద్వారా మనం దీన్ని సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్ళచ్చు. సో దట్ మీన్స్ ఈ యొక్క సెమినార్ యొక్క మెయిన్ రీజన్ అయితే దయానంద్ సార్ మనకి చెప్పినది అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ గా షేర్ చేసుకున్నారు. అయినో మీకు ప్రతి సిడి నోట్స్ రాసుకునే అలవాటు మొదటి నుండి స్టార్టింగ్ డే నుండి ఉంది. దట్ విల్ హెల్ప్ యూ లాట్. ఎలా అంటే ఈవెన్ మీ యాక్టివిటీస్ డే టు డే యాక్టిట్యూడ్ లో కూడా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. సో బిఫోర్ ఐ హ్యాండ్ ఓవర్ 2 minutes, Geeta will talk. Good morning to all. Good morning, Ramesh sir. So నా యాక్చువల్గా సీక్రెట్ బుక్ నాకు తెలిస్తే నేనే చదివేదాన్ని అనమాట. సో సడన్ గా ఈరోజు బుక్ రీడింగ్ సీక్రెట్ అని నాకు తెలియదు. ఎక్సలెంట్ బుక్ రీడింగ్ అనమాట. ఎందుకంటే నేను చదివాను ఇంతకుముందు ఈ బుక్. ఈ బుక్ అంటే ఒక ఫిలాసఫర్ ఒక మైండ్ సెట్ అనమాట. ఫిలాసఫర్ మైండ్ సెట్, తత్వవేత్త. అంటే నేను సైకాలజీ, ఫిలాసఫీ బీఈడీలో చదివేటప్పుడు సిలబస్ ఉండింది అనమాట. చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. ఇంకోటి ఏమంటే వీళ్ళు బుక్ రాసే విధానం ఎలా ఉందంటే ఒక గ్రంథ పఠనం లాగా ఉంటుంది అనమాట. అంటే చదువుతుంటే మనం ఇక్కడ ప్రజెంట్ గా కాకుండా ఎక్కడో ఫాస్ట్ గా మనకి ఎక్కడో తీసుకెళ్తుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ బుక్, ఎక్సలెంట్. నేను నెక్స్ట్ టైం నేనే చదువుతాను ఈ బుక్. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన బుక్ సీక్రెట్ బుక్. ఒక ఫిలాసఫీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు అంటే మనకు బయట చాలా నెగిటివ్స్ ఫేస్ చేస్తుంటాం కదా. సో మనం అప్పుడు ఈ బుక్ ఎవరైతే రీడ్ చేస్తారో అవన్నీ ఒక లైట్ గా కనపడతాయి అన్నమాట. వెరీ ఎక్సలెంట్ బుక్ అనమాట. మంచి సార్ వెరీ మంచి సెలెక్ట్ చేశారు ఈ బుక్. సో ఇంకోటి ఏమంటే సెల్ఫిష్నెస్ గురించి ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. సెల్ఫిష్నెస్ అనేది మనకు ప్రకృతే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అంటే పిసినారితనం అంటారు కదా, దాచిపెట్టుకునే గుణం ఉంటుంది కదా. అవి ఎక్కడో అన్ని దాచిపెట్టుకుంటూ బీరువాలు పెట్టుకుంటారు. లాస్ట్ ఏదన్నా దొంగతనం జరిగింది అనుకోండి, వాళ్ళకి హార్ట్ అటాకే వస్తుంది. అంటే ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీ, ఇంకా చెట్లు ఉంటాయి కదండి, మ్యాంగో, బనానా. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ ఫ్రూట్స్ మనకు అందే విధంగా మనం కూర్చున్న చోటనే మనకు అవి అందిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు కోకోనట్ ట్రీ ఉంది అనుకోండి, సడన్ గా ఒకటి పడింది అనుకోండి, హ్యాపీగా మన లక్కీలీ చేతిలో పడితే మంచిదే. అంటే మనకు రెడీ టు గివ్ అన్నట్టు ఉంటుంది, తీసుకున్నట్టు. అదే కొన్ని ట్రీస్ ఫ్రూట్స్ అనేవి వాళ్ళకి కొన్ని రూట్స్లలో దాగి పెట్టుకునే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లీలు గుడ్డలు కానీ, ఇంకా సమ్ పొటాటో, అల్లం, వెల్లుల్లి, అంటే కొన్ని దుంపలు అన్ని రూట్స్లలో ప్రిజర్వ్ చేసుకుని ఉంటాయి వాళ్ళ ఫుడ్. వాళ్ళవి మనకు కావాల్సినటువంటి ఫుడ్ అనమాట. సో ఇప్పుడు మనకు కావాలి అంటే మనం ఏం చేస్తాము, దాన్ని పీకేస్తాం అనమాట. రూట్స్ తో సహా పీకేసి అవి తీసుకుంటాము. అంటే అది చాలా సెల్ఫిష్ గా, అంటే ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు కోకోనట్ ట్రీ, మ్యాంగో ట్రీ ఇవన్నీ ఏమిటంటే అవి రెడీ టు గివ్ లాగా ఉంటాయి, సెల్ఫిష్ లేకుండా. ఇవేమంటే తాకి పెట్టుకొని ఉన్నా కూడా మనకు కావాల్సి మనం రూట్ పీక్ తీసుకుంటాం. అంటే ఇక్కడ లాస్ ఎవరికి జరిగింది, ఎవరైతే సెల్ఫిష్ నేచర్ ఉంటుందో వాళ్ళకే లాస్ జరుగుతుంది అనమాట. ఎవరికైతే రెడీ టు గివ్ యాటిట్యూడ్ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఇంకా గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మనం ఆ విధంగా ఉన్నట్లయితే మనకి ఇంకా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో విత్ దిస్
థ్యాంక్ సో యూ. అంటే తన భావం ఏమంటే గివింగ్ అవే నేచర్ ఉంటే ప్రకృతి మనకు ఆటోమేటిక్ గా అబండెన్స్ ఇస్తుంది అని. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో విత్ దిస్ సారీ రమేష్ సార్, కొద్దిగా we have taken more time. Over to you, sir. యాక్చువల్గా ఈ సీక్రెట్ బుక్ అలాంటిది అనమాట. సో వీ ఆల్వేస్ వాంటెడ్ టు కీప్ షేరింగ్. ఎందుకంటే ఐ నో బికాస్ నాకు పర్సనల్ గా కానీ ఈ బుక్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఫేవరెట్, ది బుక్ విచ్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ us. సో 100% మమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ వైపు బిగిన్ చేసిందే ఈ బుక్ అన్నమాట. సో అటువంటి ఒక ఫినామినల్ బుక్ నాకు యాక్చువల్లీ చాలా రోజుల నుంచి బుక్ పెడదాం అనేసి ఉండింది. అండ్ నిన్న ఐ మీన్ మెనీ ఆఫ్ ది కోచెస్ ఆల్సో సెలెక్టెడ్ దిస్ బుక్ అన్నమాట. సో ఖచ్చితంగా నేను చెప్పగలను ఎవ్రీవన్ ఈ బుక్ అందుకనే 2 తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కూడా సాఫ్ట్ కాపీస్ పెట్టాము. వీలైతే అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఎక్కడైతే ఉందో మీరు పర్చేస్ చేసుకోండి. ఇట్ ఈస్ అవైలబుల్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అండ్ మీరు తీసుకొని ఖచ్చితంగా ఈ బుక్ ని ఎవ్రీడే జరిగిన సెషన్ తో పాటు మీరు యూ షుడ్ ఫాలో. ఖచ్చితంగా దాన్ని చదవడము అండ్ దాన్ని ఫాలో చేయడము, ప్రతి చోట అప్లై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, బికాస్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ బిజినెస్. బియాండ్ బిజినెస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, రైట్? సో అవన్నీ కూడా మనము ఈ బుక్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ తో మనము చాలా చాలా రిజల్ట్స్ మనం పొందొచ్చు, రైట్? అండ్ థ్యాంక్ యూ సో మచ్ వర్మ సార్. చాలా వండర్ఫుల్ గా ఒక మంచి స్టోరీ లాగా నెరేట్ చేశారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా మందికి బాగా ఇష్టం ఏంటంటే కథలు వినడం అనమాట. అది దేన్నైనా కథ రూపంలో వినడం. సో నాకు కూడా మా తెలుగు టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్ కొంతమంది చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఆ లెసన్ లాగా చెప్పరు, ఒక స్టోరీ లాగా చెప్తారు. కాబట్టి అసలు వీళ్ళు లవ్ లిజనింగ్ టు దట్ అనమాట. సో అట్లాంటిది చాలా బాగా నీట్ గా నెరేట్ చేశారు. సో దట్ వాస్ రియలీ గ్రేట్. అండ్ సురేష్ సార్ అన్నట్టు లెట్ us గెట్ బ్యాక్ టు ది సెమినార్ వన్స్ అగైన్ అన్నట్టే జరిగింది ఇది మొత్తం. అంటే ప్రతి ఒక్క పాయింట్ ఆ సిడీలో దట్స్ రియల్లీ అంటే అద్భుతం అనే చెప్పొచ్చు. ఎందుకంటే సార్ చెప్పినట్టు సార్కున్న హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ ది నోట్స్, దట్స్ రియల్లీ ఎ గ్రేట్ హ్యాబిట్. నీట్ గా నోట్స్ రాసుకోగలిగారు కాబట్టి, అంత నీట్ గా మీరు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే I can understand that you have already started implementing those points in your life. So that's a beauty. In fact, wonderful, Suresh garu. And Geeta akka cheppinattu Naren eppudu cheptadu. So life is all about not earning or taking. So life is all about giving. So మనం ఎంత సంపాదిస్తున్నాము అనే దానికన్నా కూడా ఎంత ఇవ్వగలుగుతున్నాము అనే దాని మీద, అంటే మనం ఎంత ఇవ్వగలిగితే అంత మనకి తిరిగి వస్తుంది అంటారు కదా. సో దట్ ఈస్ వాట్, రైట్? సో ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో టెల్స్ ది సేమ్. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గీతాక. సో వండర్ఫుల్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వి షుడ్ నాట్ బి సో సెల్ఫిష్ అన్నమాట. అందుకే మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మనకి తిరిగి వచ్చేస్తారు. దట్ ఈస్ డిఫాల్ట్ అంతే. సో కాబట్టి నెవర్ హెజిటేట్. ఎందుకంటే మనకి ఈ ఆపర్చునిటీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు గివ్, రైట్? సో టు గివ్ హెల్త్, టు గివ్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్, టు గివ్ ఫినాన్షియల్ సొల్యూషన్స్, ఫ్రీడమ్, ఎవ్రీథింగ్. కాబట్టి మనం రైట్ ఆపర్చునిటీలో ఉన్నాము, రైట్ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తున్నాము, రైట్? సో ఇట్ వాస్ రియల్లీ ఎ గ్రేట్ కాల్ టుడే. అండ్ నిన్న ఈవినింగ్ నైట్ వీ హ్యాడ్ ఎ ప్లాటినమ్స్ కాల్ అనమాట విత్ నరేన్, ఆర్ మెంటర్, మెగా మెంటర్. సో ఇన్ఫాక్ట్ నరేన్ తో ఎప్పుడు ఎంత చిన్న సెషన్ అయినా కానీ అది ఖచ్చితంగా ఇట్ విల్ బి లైక్ ఏ లైఫ్ చేంజింగ్ అన్నట్టు. నరేన్ డిజైన్ చేసే ప్రోగ్రామ్స్ అంతా కూడా అసలు ఎంత అద్భుతం అంటే ఈ టైంలో. సో వెన్ వి ఆల్ ఆర్ రియల్లీ వండర్ఫుల్ గా కన్సల్టేషన్స్ అనేసి, వెయిట్ అనేసి, కోవిడ్ అనేసి, ఇమ్యూనిటీ అనేసి, మోకాళ్ళ నొప్పులని, అన్ని రకాల ప్రాబ్లమ్స్ తో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు పీపుల్ తో. మంచిగా కన్సల్టేషన్స్ చేస్తున్నారు, మంచిగా వాల్యూమ్స్, కొత్త వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఐ థింక్ ఈ మంత్ కూడా సంతోషి మ్యామ్ కూడా షీఈస్ జాయినింగ్ 1000 PV క్లబ్. అట్లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్. ఇన్ఫాక్ట్ నిర్మలా గానీ, మెనీ పీపుల్, రైట్? సో అనూష, దేవానంద్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ నేను నాకు తెలిసిన కొంతమంది చెప్పాను, ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో.
అట్లా అందరూ కూడా కన్సల్టేషన్స్ చాలా క్యాజువల్ గా అయిపోతుంది. సో నరేన్ ఏంటి అంటే, సో టు మేక్ దిస్ యాజ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్, నరేన్ ఒక వండర్ఫుల్ ఐడియాతో వచ్చాడు. అంటే నరేన్ చెప్పిన విషయం ఏంటి అంటే, మనం ఈ రోజు ఇంత ధైర్యంగా మనము ఒక వ్యక్తితో హెల్త్ ప్రొడక్ట్ గురించి మాట్లాడగలుగుతున్నాము అంటే ఓన్లీ రీజన్ మనము వీఆర్ ఫీలింగ్ ది ఎక్స్పీరియన్స్. మన అనుభూతి చెందుతున్నాం అంటారు కదా. సో మనం ఈ ప్రొడక్ట్స్ వాడాము, మనం అనుభూతి చెందాం మనం. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఒక వ్యక్తితో అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాం. రెండు, మనకి నరేన్ ఆ పోస్టర్స్ ఉన్నాయి చూసినారా, వావ్ కమ్యూనిటీలో బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, అది పెడితే చాలు జనాలు, నాకు తెలిసి చాలా మందికి అట్లానే వస్తా ఉంటారు, మీరు ఏదో పెడుతున్నారు ఏంటిది నాకు కూడా కావాలి అని చాలా మంది క్లయింట్స్ బిల్డ్ అవుతున్నారు. ఈవెన్ వాస్తవానికి చెప్పాలంటే నాకు కూడా 90% ఆఫ్ ది క్లయింట్స్ అలానే బిల్డ్ అయ్యారు ఇప్పుడు రీసెంట్ లో నేను చెప్పేది. సో అలానే మనము బిజినెస్ కి కూడా మనం చేయగలిగితే, నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కూడా చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది అని నరేన్ ఒక వండర్ఫుల్ ఐడియాతో వచ్చారనమాట. అసలు నిజం చెప్తున్నాం కదా, వీఆర్ రియలీ బ్లెస్డ్ అనమాట. ఎందుకంటే మీకు బయట చెప్తారు, మేము ఎప్పుడో యాన్యువల్ బిజినెస్ చూసాము వదిలేసామని కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. బహుశా వాళ్ళందరికీ ఇట్లాంటి లీడర్షిప్ లేకపోవడం వల్లనే పాపం వదిలేశారేమో, రైట్? ఎందుకంటే ఇప్పుడు నరేన్ చెప్పినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియలీ ఎక్సైటింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, మనందరం కూడా చాలా అద్భుతంగా దీన్ని ఉపయోగించుకొని చాలా ఫాస్ట్ గా మనము బిజినెస్, పెద్ద పెద్ద బిజినెస్ బిల్డ్ చేసేయచ్చు. నన్ను అడిగితే మన ఏమంటాము జాబ్ సాలరీస్, ఏదైతే మీ ప్రైమరీ సోర్స్ ఉందో ఆ ఇన్కమ్ ని చాలా ఫాస్ట్ గా రీప్లేస్ చేసి పడేయచ్చు. సో అట్లా చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ July 8th, 9th and 10th 3 days ఉంటుంది సెషన్. సో ఈ సెషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, అంటే ఆల్మోస్ట్ మన 7 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఒక వ్యక్తిని మన బిజినెస్ లోకి రైట్ గా లాంచ్ చేయడానికి 7 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని 3 days లో వండర్ఫుల్ గా ఫినిష్ చేసి ఒక వ్యక్తిని ఒక రైట్ గా ఎడ్యుకేట్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి ప్రిపేర్ చేయడం. సో ఆ సెషన్ నరేన్ ప్లాన్ చేశారు. అండ్ ఇంకా యాక్చువల్లీ ల్యాక్ ఆఫ్ టైం, సో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా నేను ప్రాబ్లీ ఐ విల్ షేర్ టుమారో. అండ్ సో అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఐ వాంటెడ్ టు షేర్ యూ ఆల్, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి, సో ఇట్లాంటి పోస్టర్స్ మనం డిజైన్ చేసుకుంటే, అంటే వి ఆల్ నో దిస్ ఇస్ ద రైట్ బిజినెస్ విచ్ ఇస్ యూస్ టు హెల్ప్ ఇన్ బిల్డ్ ఫ్రమ్ హోమ్. సో దీన్ని ఎలా అనే దానికి ఈ వర్క్ షాప్ 8th, 9th, 10th ఉంటుంది. అండ్ ఓన్లీ ఫర్ వెరీ వెరీ క్వాలిఫైడ్ పీపుల్, ఎస్పెషలీ లైక్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ది బిజినెస్ డూయింగ్ 300 PV, 500 PV అట్లా అంత అద్భుతంగా చేస్తున్నాం. సో నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే వాళ్ళకి అండ్ కొత్త వాళ్ళకి. సో వండర్ఫుల్ సెషన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి. అండ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి దీనికి. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ జూలై అన్నమాట, రైట్? సో July 1st నుంచి రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ ఆల్మోస్ట్ లైక్ 4.5 hour సెషన్ ఇది. 4.5 hour సెషన్ 3 days ఉంటుంది. అండ్ ఈ ఒక్కటి ఒక వ్యక్తిని రైట్ గా ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి లెట్స్ ఆల్ యూటిలైజ్ దిస్ అండ్ విల్ కమ్ అప్ విత్ ఇంకా దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా రేపు మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు. ఓకే, సో ఇట్లా అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ది కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ లీడర్స్ ను పరిమళ మేడం కావచ్చు, నరేన్ కావచ్చు, మనకి ప్రొవైడ్ చేస్తున్న ఎన్వైరన్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. మనం చేయాల్సిందంతా కూడా సో జస్ట్ వాకింగ్ ది పాత్. సో ఈ మార్గం గుండా నడవడమే మనం చేయాల్సిన పని. రైట్ గా యూజ్ చేసుకోగలిగితే చాలు. మనకి ఈ రోజు ఏదైతే పెద్ద పెద్ద సమస్యలు అన్ని కనపడుతున్నాయో బయట, అన్నిటికీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. ఓకే, సో దట్స్ ఇట్ ఐ వాంటెడ్ టు షేర్. థ్యాంక్ యూ వర్మ సార్, గీతక్క అండ్ సురేష్ గారు ఫర్ వండర్ఫుల్ కాల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you very much, sir. Thank you.